మహారాణిల ముందు భోగిని వెనుక కనుమను వెండేసుకుని చెలికత్తెల మధ్య రాకుమార్తెల సంక్రాంతి వస్తుంది. ఇదే రోజున పితృదేవతారాధన చేయటం వల్ల వారి శుభాశీస్సులతో వర్ధిల్లుతారని అంటారు. ఈ రోజున దాన ధర్మాలు చేయటం వల్ల జన్మజన్మల దారిద్ర్య బాధలు తొలగిపోతాయని విశ్వాసం. సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు, పసుపు, కుంకుమ, పండ్లను దానం చేయటం ద్వారా సకల సంపదలతో పాటు దీర్ఘ సుమంగళి ప్రాప్తం లభిస్తాయి. సంక్రాంతి రోజున ఆడపడుచులను, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి వారికి కొత్త బట్టలు పెట్టి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. సంక్రాంతి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతూ పల్లెల్లో ప్రతి లోగిలి కళకళ్లాడిపోతుంది. ఇంద్రధనుస్సు నేలకి చేరిందా అన్నట్టుండే ముగ్గులు, వాటి మధ్య గొబ్బిళ్లు ముచ్చట గొలుపుతాయి. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ వచ్చే గంగిరెద్దులు పల్లెకి మరో కళ. పిల్లల్లో సరదాని రెట్టింపు చేసే హరిదాసుల సందడే వేరు. సాక్షాత్తు శ్రీహరే భూమి మీదకు వచ్చినట్టు భావిస్తారు. తల మీద గుమ్మడికాయ ఆకారంలో ఉండే పాత్ర భూమికి సంకేతం. ఆ పాత్రను తల మీద పెట్టుకోవటం అంటే శ్రీహరి అయిన తానే భూమిని ఉద్ధరిస్తున్నానని చెప్పటం. భక్తులంతా సమానమంటూ తమ భేదాలు లేకుండా ఇంటింటికి తిరుగుతాడు హరిదాసు. దేవరుణం, పితృరుణం, మనుష్య రుణం, ఋషి రుణం, భూత రుణం అనే పంచ రుణాల నుంచి విముక్తిని పొందే మార్గాలను ప్రతి గృహస్థుడు ఏ విధంగా ఆచరించాలో ఒక ఆచారాన్ని నిర్దేశించింది ఈ మకర సంక్రాంతి. దేవరుణం: సూర్యాది దేవతలను పూజించి కొత్త బియ్యంతో పొంగలి, పులగం తయారు చేసి పాలను పొంగించి సూర్య భగవానుడికి భక్తితో కృతజ్ఞతలు నివేదించాలి. పితృరుణం: పితృతర్పణాలు, పిండోదక దానాలు, శ్రాద్ధ కర్మలు మొదలైనవి ఆచరించడం ద్వారా మరణించిన పితరుల రుణం కొంతైనా తీరుతుందని విశ్వసిస్తారు. భూతరుణం: భూమి, నీరు, గాలి మొదలైన భూతాలు కరుణించడం వల్లనే పంటలు పండుతాయి. అందుకే కృతజ్ఞతతో వాటిని కూడా పూజిస్తాం. పండిన పొలాల్లో పొంగలి మెతుకు, పసుపు కుంకం చల్లి ఎర్ర గుమ్మడికాయను పగలకొట్టి దిష్టి తీయటం ఆచారం. మనుష్య రుణం: ఇతరుల సహాయ సహకారాలు లేనిదే సమాజంలో జీవనం కొనసాగించలేం. అందుకు కృతజ్ఞతగా పండుగ నాడు ధాన్యం, తిలలు, కర్రలు, చెరుకు, గోవులు, పళ్ళు, వస్త్రాలు మొదలైనవి విరివిగా దాన ధర్మాలు చేస్తారు. ఋషి రుణం: సంక్రాంతి సాధనలు, సద్గ్రంథ పఠనాదులు శీఘ్ర ఫలాలనిస్తాయని విశ్వసిస్తారు. వీటిని ఆచరించడం ద్వారా ఋషి రుణం తీరుతుందని భావిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.